హాయ్ అండి. షాంపూ కోసము రెడీ చేసే ఏమేమి వేయాలో అన్నీ ఇక చూపిస్తున్నానండి. చూడండి, ఇవండి కుంకుడికాయలు, డ్రై ఆమ్లా, షికాకాయ, మెంతులు, ఇవన్న ఆనియన్ సీడ్స్ అండి. ఆనియన్ సీడ్స్, ఇవన్న ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఇది రోజ్మెరీ అండి. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇదండి, ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకొని ఇవి శుభ్రంగా ఒక వరుస వాష్ చేయాలి. ఒక వరుస వాష్ చేసుకోవటం అయిపోయిందండి. మీకు వీడియోలో చూపించటం కుదరలేదు. ఇప్పుడు నీళ్ళు పట్టుకొని ఇంకా దీన్ని ఒక రోజుల్లో నానబెట్టుకోవాలి. హాయ్ అండి, 1 డే అయిపోయింది. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. దీంట్లో వేయాల్సినవి ఇంకా ఉన్నాయి, తర్వాత వేసి చూపిస్తాను. ఇదిగండి, మనకి ఇప్పుడు ఇది ఇలా వస్తుంది. జస్ట్ ఒక పొంగు వస్తే చాలు. ఇంకా ఇది ఆపేసుకోవాలి. ఇదండి, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ దీంట్లోకి వడకట్టుకోవాలండి, సపరేట్ చేసుకోవాలి. ఇదండి, ఇలా నీళ్ళకి నీళ్ళు వీటికి ఇలా వడగట్టుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఈ నీళ్ళు మనం ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకొని ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది అంత చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది కలబంద అండి. ఈ కలబంద వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ సేపు కూడా పనిలేదండి, జస్ట్ ఒక్కసారి అలా తిప్పి ఆపేస్తే చాలు. ఇంకా మొత్తం ఉండదంతా ఇలానే మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పల్స్గా ఉండే చున్నీ కానీ లేదా వడకట్టుకునేది జల్లడున్నా కానీ మీ దగ్గర ఏది మెత్తగా అనుకూలంగా ఉంటే అది తీసుకొని ఇది ఇలా పెట్టుకొని ఇది దీంట్లోకి వేసుకొని కొంచెం దీంట్లోకి వేసుకొని కొంచెం దీంట్లోకి వేసుకొని ఇదంతా దగ్గరికి తీసుకొని ఇంకా చేతితోటి మొత్తము ఇలా పిండుకోవాలండి. ఇలా ఇదిగో ఇలా పిండుతూ ఉంటే నూరుకు వస్తూ ఉండిద్ది. అదంతా ఇప్పుడు అలానే చేయాలి. కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు ఇదే ఫస్ట్ టైం అండి ఇలా వీడియో తీసుకోవటం ఇదంతా. అందుకే నేను ఎలా పిండాలో ఏందో మీకు చూపించలేకపోతున్నాను. ఇదిగండి, ఇలాగా మొత్తము గుడ్లోకి వేసి
ఇలాగా చేత్తో పిసుకుతూ ఉంటే అది ఇలా మనకి ఇలా మనకు వచ్చింది. ఇలా ఇలా అయిపోయిందాక మొత్తం ఇలానే మనం చెయ్యాలండి. ఇదిగండి ఇలా మనం పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఇలా ఒక పొంగు వచ్చిందాక ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇది షాంప్ బేస్ అండి, ఆర్గానిక్ షాంప్ బేస్, ఎలాంటి కెమికల్స్ లేనిది. మనకి బయట అమ్ముతారండి, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ షాంప్ బేస్ కావాలి అని చెప్పారంటే ఇస్తారు. ఇది వేస్తాను. తర్వాత బయో ఇంజిన్ అండి, ఈ బయో ఇంజిన్ వేస్తాను. ఇది మీకు అందుబాటులోగానే ఉంటే ఇలానే చేసుకోండి. ఇంట్లో హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా సుండ్రు ఉన్నా కానీ, హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ, జుట్టు చిక్కుగా ఉండేది కదండి, ఎలా ఉన్నా కానీ మీకు ఇంట్లోనే తయారు చేసుకోండి. అన్నీ అందుబాటులోగానే ఉండి చేసుకోగలుగుంటే, లేదు అని అంటే వాట్సాప్కి నాకు ఇది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఈ జుట్టుకి చాలా మంచిది. మనం బయట ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటాం. మనము అవి వాడటం వల్ల మన జుట్టు ఫాల్ అవటము, డాండ్రఫ్ రావటము తప్పనించి ఉపయోగం లేకుండా ఉందండి. కానీ మనం ఇది వాడటం వల్ల మన హెయిర్ హెల్తీగా ఉండిద్ది, స్ట్రాంగ్గా ఉండిద్ది. అన్ని విధాలుగా కూడా చాలా మంచిదండి హెయిర్ది. మీకు అందుబాటులో ఉంటే చేసుకోండి, లేదు అని అంటే ఇది ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇప్పటికైతే షాంపూ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇలానే ఒక 2 రోజులు పక్కన పెట్టాలి. అప్పుడు 2 రోజులు పక్కన పెడితే అప్పుడు మనకి బాగుండుద్ది. ఈ పైన అంతా పేరకపోయి వచ్చిందండి, బాగుండుద్ది అప్పటికి. కాదులే అదేలే. నేను ఒకవేళ ఏమన్నా పార్కింగ్ ఏమనుకున్నది.